ఇంకా ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైము. పాపం మా వాళ్ళకి హోంవర్క్లు ఇచ్చారు కదా, ఇది రాస్తున్నారు. హాలిడేస్ హోంవర్క్ ఏమో కానీ రాసి ఇది అయిపోతున్నారు. అదిగోండి మమ్మీ, నాకు చెల్లెకి కరెక్ట్ 6 బిట్స్ ఉన్నాయి వర్క్ బుక్ లో. ఇద్దరికి కాదు, నాదొకటి రాస్తున్నా కాబట్టి నాకు 5 బిట్స్. ఇంకా నా 3 బిట్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా 3 బిట్సే ఉన్నాయి. మరి రాస్తూనే ఉన్నారు ఫుల్ రాస్తున్నారు. ఇవి హోంవర్క్స్ ఉన్నాయి, ప్లస్ అలాగే వాళ్ళ కాపీ రైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా రాస్తున్నారు హాలిడేస్ హోంవర్క్. ఇంకా వాళ్ళైతే రాస్తున్నారు. బంటి పడుకున్నాడు. నేను హెయిర్ కట్ చేసుకుందామని అయితే నేను ఇంకొన్ని తెచ్చుకున్నా. కొన్ని ఇక బాగా సన్నగా అయినాయండి, ఘోరంగా చాలా అంటే చాలా సన్నగా అయినాయి. ఇగో ఇక్కడ ఇవి కుట్టి ఏమో ఎంతే కట్ చేసుకోమమ్మీ అంటుంది. కనిపిస్తుందా మాకు? ఇక చాలా సన్నగా అయినాయి. కుట్టి ఏమో ఎంతే కట్ చేసుకోమంటుంది. నేనేమో ఇక్కడ దాకా కట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ దాకా నిగనం కట్ చేద్దాం అనుకుంటున్నా. అంతే, ఇక్కడ దాకా. ఓకే, చూద్దాం. వీళ్ళేమో వద్దంటున్నారు, వద్దు అంటున్నారు. మరి అప్పుడైతే ఇక్కడ కట్ చేసుకుంటాను. సరేలే, చూద్దాం. ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇక దూసుకొని అయితే కట్ చేసుకుంటా. ఫస్ట్ అయితే స్ట్రైట్గా పాపడ తీసుకుందాం దూసుకోవడానికి. అయితే దూస్తే ఓన్లీ దానికే దిగి దేనికి దీనికి కట్ చేసేదానికి. ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా సరే ఏం చేస్తా అంటే స్ట్రైట్ పాపడ ఉంటుంది కదండి, ఈజీగా దూసేసుకుంటా. ఏంటంటే అయ్యో దువ్వెందేలే కదా, దువ్వెంది ఎప్పు బెట్ట పాత దువ్వెంది ఎప్పటిదో వద్దు మనకు చెప్ప అవసరం కదా. ఇక్కడైతే ఫస్ట్ చిక్కులు లేకుండా అయితే మంచిగా దూసేసుకుంటున్నా. ఏదండి నేనే హెయిర్ కట్ చేసుకుంటాను. ఎప్పుడు పార్లర్కి ఏం పోను, ఇంట్లోనే ఉంది. ఎప్పుడు పార్లర్కి అస్సలే పోను. నేను ఎప్పుడు పార్లర్కి పోను. ఐబ్రోస్ కూడా నాది నేనే తీసుకుంటాను. ఇంకా పార్లర్కి అసలే పోను. ఎందుకని వాళ్ళు మాత్రమే పోతారు. ఎవరన్నారు? సరే ఆగండి. ఇక్కడైతే చిక్కులన్నీ తీసేసుకుంటున్నా మంచిగా నీట్గా, ఒక్క చిక్కు కూడా లేకుండా. కింద మొత్తం చిక్కులే, చాలా చిక్కులు ఉన్నాయి. కింద కట్ చేసుకునే దగ్గరనే అసలైన చిక్కులు ఉండదు తెలుసా. సరే సరే సరే, కుట్టి ఏమేమో చెప్తుంది పక్క నుంచి. వస్తాయి. ఏదండి పొడుగు బాగానే ఉన్నాయి కానీ సన్నగా ఉన్నాయి. చిక్కులు లేకుండా అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఇక ఎంత పొడుగు ఉన్నాయి, మంచిగానే బాగా ఇక్కడ దాకా పొడుగు ఉన్నాయి. కానీ అసలు మమ్మీ కంటే నాకే ఎక్కువ పెద్దగా ఉన్నాయి. బాగానే పొడుగు ఉంటాయి, బట్ కాకపోతే సన్నగా అవుతున్నాయి. ఇంకా బాగానే పొడుగు ఉంటాయి, బట్ కాకపోతే బాగా సన్నగా అవుతున్నాయి. ఇక్కడైతే పాపడ ఇక్కడైతే స్ట్రైట్ పాపడ తీసేసుకుంటున్నా. ఇదిగోండి స్ట్రైట్ పాపడ తీసేసుకొని ఇంకా తర్వాత నేను అద్దంలో చూసుకుంటా కరెక్ట్ వచ్చిందో లేదా. కరెక్ట్ వచ్చిందండి, చాలా కరెక్ట్గా వచ్చింది పాపడ అండి. పాపడ అయితే తీసేసుకున్నా. మంచిగా పాపడ తీసేసుకొని ఇంకా ఈవెన్గా తీసేసుకుంటా. ఇట్లా పట్టేసుకుంటా ఫస్ట్. ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఇట్లా పట్టేసుకొని మంచిగా ఇట్లా బై హెయిర్. తర్వాత ఇదంతా ఈవెన్గా చిక్కులు లేకుండా మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ అనుకొని ఇది దూసుకున్నదాన్ని కూడా చిక్కులు లేకుండా మళ్ళీ ఒక్కసారి దూసుకుంటా. అబ్బా అరే దూసుకోవద్దా? చిక్కులు లేకుండా మళ్ళీ లేకపోతే అంతా. ఇదిగోండి చిక్కులు లేకుండా దూసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చిక్కులు లేకుండా దూసుకోవాలి బెటర్. పాపడ సగం అటు ఇటు హాఫ్ చేసిన తర్వాత ఇంకా దూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తా అంటే హెయిర్ కట్ చేసుకోవాలి. ఇక అయిపోయింది దూసేసుకున్నా తర్వాత ఇట్లనే అనుకుంటా. ఇంకా ఇట్లా అనుకొని ఇది ఉంది కదా, ఇది ఇక్కడ తెచ్చుకుంటా. ఇట్లా తెచ్చుకొని ఇది ఉంటుంది కదా, పట్టుకున్నా అన్నట్టు ఇక్కడ పట్టేసుకున్నా పట్టుకొని ఇంక ఇక్కడికైతే అయ్యో ఇటు సైడ్ తీసుకుంటా. ఎందుకంటే ఇటు సైడ్ తీసుకుంటే మళ్ళీ ఉల్టా అవుతుంది నాకు కట్ చేయడానికి, కాబట్టి ఇటు నుంచి తీసుకుంటా. ఇట్లా అనుకొని బ్యాక్ సైడ్ ఇదిగోండి కనిపిస్తుంది. ఎట్లా అంటున్నా కదా, ఇగో ఇలా పట్టేసుకుంటా. ఇలా అనుకొని ఇదిగోండి ఇట్లా అనుకొని ఇక్కడ పట్టేసుకుంటున్నా. ఇక్కడ పట్టుకొని దీన్ని ఇటు స్ట్రైట్గా ఈవెన్గా ఇటు అనేస్తున్నా. తర్వాత ఈ భుజం ఉంటుంది కదా, ఈ భుజం కిందికి అయితే ఇట్లా దీన్ని ఒత్తేసి తర్వాత ఈవెన్ తర్వాత ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ వరకు కట్ చేయనా? కట్ చేయనా? కుట్టి ఇక్కడికి చూపించిన కదా, వాటర్ అక్కడే ఉన్నాయి కదా, బాటిల్లో నింపినప్పు పో ఇట్లా పో. అబ్బా పిల్ల ఏడ్చేదైనా. ఇంకా మొత్తం అయితే ఇట్లా అనేసుకున్నా, భుజం కింద కొత్తేసుకున్నా.
ఈ హెయిర్ని కూడా మంచిగా స్ట్రైట్గా వేసుకున్నా. తర్వాత ఇట్లా తీసేసుకుంటున్నా. పొద్దున్న ఇంత అన్నానా, స్ప్లిట్స్ చాలా స్ప్లిట్స్ ఉన్నాయి. ఇవ్వండి మొత్తం స్ప్లిట్సే ఉన్నాయి. ఎంత తోకలాగా ఉంది చూస్తున్నారా. ఇక్కడికైతే కట్ చేసేస్తే ఇక కట్ చేసేనా. ఓకే మమ్మీ. పట్టుకో హనీ, ఇట్లా ఇట్లా పట్టుకో. ఇటే రా, ఇటు సైడే రా హనీ, ఇటు సైడే రా, ఇటు వచ్చి పట్టుకో. హెల్ప్ కావాలి కదా, అట్లా పట్టుకోవాలి కదా. కుట్టి కట్ చేసేస్తున్నా. నువ్వు వస్తున్నావా? మా కుట్టి హెయిర్స్ కట్ చేస్తా ఉంటే చూద్దామని ఎంత హుషారుగా ఉందో. వెయిట్ చేసి వెనక జరు. హెయిర్స్ మంచిగా అనుకో. నీ హెయిర్స్ మా అమ్మ ఎట్లున్నాయి తల్లి. ఇక్కడ కట్ చేయనా, ఇక్కడ కట్ చేయనా? ఫస్ట్ అయితే ఇక్కడ కట్ చేస్తా, మళ్ళీ ఒకసారి స్ట్రైట్ అనుకొని మళ్ళీ చూస్తా. ఓకేనా? కట్ చేస్తున్నా. కట్ చేసేసిన. ఇదిగోండి. ఏంది ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇంత ఉంది. ఎంత ఉందంటే ఇక్కడ నుంచి ఇంత ఉందండి చూడ్డానికి మాత్రం. ఈ ఫింగర్ ఇది ఆ కుట్టి జరుగు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి, ఇంత ఉంది. ఈ పైకి ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడుగు, ఈ పొడుగు ఇంత పొడుగు ఉంది. ఇంత హెయిర్స్ కట్ చేసిన కనిపిస్తున్నాయి మీకు. ఇంత కట్ చేసిన. ఇంకా జుట్టు ఊడిపోయినాయి. ఇక పట్టుకో, ఇట్లా పట్టుకో. ఏం లెక్క చేస్తావు? ఎంత కట్ చేసిన. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా చూసుకుంటా. ఇగో స్ట్రైట్గా మంచిగా అయినాయి. ఇప్పుడు కరెక్ట్ అయినాయా అని చూద్దామా వెనకాల కరెక్ట్ ఉన్నాయా లేవా. ఇప్పుడు ఏదండి ఈవెన్ అయినాయా? ఆగు చూపేవు. లేదు ఈవెన్ కాలేదు, ఎక్కువ తక్కువ. ఇప్పుడు చూడు, వెనక ఫోన్ తీసుకొని చూపు. వెనక తిరుగుతా. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఆగుకోటి. అట్లా చూపి. ఈవెన్ అయినాయా చూడండి. వెనకాల కరెక్ట్ ఈవెన్ ఇక్కడికి ఉండే కదా, ఇప్పుడు ఇక్కడికి అయినాయి. మమ్మీ నీకు చెప్పాలి, వెనకకి తిరుగు. వెనకకి ఇగో ఇటు కొంచెమేమో చిన్న పైనకి ఉంది, ఇటు కొంచెమైనా కిందికి ఉంది. అదే క్రాస్ ఉంది. అవునా? మమ్మీ అయ్యో చూసుకో. మళ్ళీ ఒకసారి లాస్ అయిపోయింది, ఆడైపోయింది. అయ్యో లాస్ అయిపోయిందా? లేదు ఇగో కరెక్టే ఉన్నాయి. ఇగో లేదు మమ్మీ మాకు వెనక కొంచెం. సరే మళ్ళీ ఒకసారి చూసుకో. ఆగండి, మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ కొంచెం ఈవెన్ మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ లైట్గా స్ట్రైట్గా ఫ్లాపింగ్ కాలే, కరెక్టే వచ్చింది. ఇదిగోండి లాస్ట్ మళ్ళీ ఒకసారి చూసేసుకొని కట్ చేసేసుకుందాం. మాకు వెనక నుంచి చూస్తే ఈవెన్గా లేదు. మీకు అట్లా అనిపిస్తుంది కానీ కరెక్టే ఉంది బెట. ఇగో కొంచెం అదే చెత్త పట్టుకరా కుట్టి. మళ్ళీ ఇంకో కొన్ని ఇదిగోండి, ఇంకో కొన్ని ఈవెన్గా లేదు, కొంచెం ఎక్కలు తిక్కలు అయింది ఎందుకో అటు ఇటు దూసేసరికి. కొంచెం తొందర తీసుకురా. చెప్తే ఏమన్నా ఈక్వల్ ఉంది కదా అన్నా. అవునవును. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఈవెన్గా చేసేసుకొని ఆయనతో మళ్ళీ కట్ చేసేసుకుంటే పని వచ్చిపోతుంది. ఇక ఇదిగోండి ఈవెన్గా రాలేదంటున్నారు. ఇంతకుముందు నీకు కూడా ఈవెన్గా కనిపించలేదు కదా. అవునా? మళ్ళీ ఒకసారి చూసుకొని ఈవెన్గా కట్ చేసుకుంటాం. ఏమైంది కుట్టి? ఎంటికలన్నీ ఎక్కడ పోతున్నాయి అని మా కుట్టి ఒకటే ఏడుస్తుంది అని. అమ్మయ్య అయిపోయింది. నువ్వేమో మంచిగా అమ్మయ్య అంటున్నావు, నీ హెయిర్ని చూసి మేము ఏడుస్తున్నాం. నా హెయిర్ని చూసి మీరు ఏడుస్తున్నారా? అయ్యో పాపం. ఈవెన్గానే ఉన్నాయి ఇట్లా చూస్తే. లేవు మమ్మీ. సరే మళ్ళీ చూసే లుకర్స్కి మాకు ఈవెన్ లేదు. ఇక్కడ నుంచి కట్ చేయనా? అక్కడ ఒక ఫోటో తీకుట్టి పైన సైడ్. సరే పైన సైడ్ ఒక ఫోటో. నేను ఇట్లా నీ హ్యాండ్ది అటు నుంచి తీహాని, నేను ఇట్లా పట్టుకుంటా. ఏం చేసినావు? నువ్వు దేని మీద క్లిక్ చేస్తున్నావు? అవసరం లేదు ఆగు, నేను కట్ చేసుకోను. ఇక్కడికే కట్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఈవెన్గా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది కొంచెం పెద్దగా చేస్తున్నా. ఇంకా కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ. ఓకే నువ్వే ఇంకొంచెం కట్ చేసి చేయించుతున్నావు కుట్టి. కాదు అక్కడ పెద్ద కట్ అవుతలేదు. ఓకే బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని ఈవెన్గా కట్ చేసేసిన.
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గానం పురుగులు వచ్చినాయి. పురుగులా ఇప్పుడు ఏదో ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది. వెనకకి వచ్చి చూపి హనీ. ఇగో ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? కరెక్ట్ ఉంది మమ్మీ, కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఓకే ఓకేనా? ఫోటో తీసిన ఇప్పుడు. ఇప్పుడు ఓకేనా? ఓకే ఇప్పుడు ఈవెంట్ వచ్చింది. ఇంకా హెయిర్స్ కూడా కట్ చేసేసుకున్నా. నిజం తెలుసా అండి, ఎన్ని రోజులు కాదు సంవత్సరం పోయిన దసరా అంటే 2024 దసరా తర్వాత కట్ చేసుకున్నా అంటే ఇది ఏంటి సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి దసరా అప్పుడు కూడా అంతకు ముందు దసరా 24లో బయట కూర్చొని ఒకసారి కట్ చేసుకున్నా, గుర్తుందా? చీరలో కూర్చొని. లేదు మమ్మీ 23లో అది. 24లో నాకు గుర్తుంది కదా బేట. లేదు 23. 23లో సారీ కరెక్ట్ 23 దసరా కట్ చేసుకున్నా. 24 దసరా అయిపోయింది, 25 సంక్రాంతి వచ్చేసింది, అది కూడా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నా అన్ని స్ప్లిట్స్. తర్వాత ఇంత సన్నగా అసలు చూద్దామని అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మంచి ఈవెంట్ కట్ చేసుకుని హెయిర్స్ కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడు బాగుంది, మంచిగా ఉంది. మీకు కట్ చేయనా? ఇద్దరు కుట్టి కట్ చేయనా? ఏమైంది కుట్టి వద్దా? సమానంగా అయినా వద్దు, మళ్ళీ స్కూల్కి వేసుకోపోయేటప్పుడు రిబ్బన్స్ తోటి వద్దు, రిబ్బన్స్ తోటి వేయరాదు మళ్ళీ తర్వాత చేస్తారు. ఇప్పుడు కాదు, ఇక అయిపోయిందండి హెయిర్స్ కట్ అయిపోయిందండి. ఇక ఇవాళ సమ్మర్లో కట్ చేయాలి మాకు. కట్ చేస్తే నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హెయిర్స్ ఇంకింత ముందు హెయిర్స్ ఇంత ఉన్నాయి కదా, చూసిరుగా మీరు వీడియోలో. అయితే ఇదే అనమాట. బాయ్ సే బాయ్. ఇప్పుడే పడుకొని లేచొచ్చు. వాడు పురుగులా అని చూస్తున్నాడు ఇక్కడ. బంటి ఇగో ఇట్లా ఇట్లా పెట్టి మమ్మీ ఆగు. బంటి ఇట్లా ఇట్లా పెట్టి మమ్మీ హెయిర్స్ ఇట్లా ఆగు మమ్మీ, వాడు కట్ చేస్తా అంటాడు మళ్ళా. ఇట్లా కట్ చేసుకున్నా, ఇట్లా ఇట్లా చూపిస్తున్నా. వాడు మళ్ళీ అడుగుతా. అయిపోయింది. బాగుందా? ఓకే బాయ్ చెప్పు కుట్టి. బాయ్ చెప్పు. బంటి బాయ్. బాయ్. సరే, ఈ పేపర్ అవసరం లేదు కదా? సరే. ఏది ఎంత పొడుగు? ఇట్లా పట్టుకో. అది కూడా అంత పొడుగు హెయిర్స్ కట్ చేసిన. అట్లా పొడుగు ఎట్లుంది? పిలకలాగా ఉంది, పిలకలాగా ఉంది కదా. వాడి హెయిర్స్లో కలిసిపోయింది, బంటి హెయిర్స్లో. దూరం పెట్టి మళ్ళీ హెయిర్స్ పొడుగు ఇంత హెయిర్స్. ఇక్కడ పెట్టు. కనబడతలేదు. ఇంత హెయిర్స్